ఈ సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ కు రేపు సన్ రైజర్స్ తో జరగబోయే కీలక మ్యాచ్ కి ముందు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్సీఏ నుంచి ఎన్ఓసీ లభించని కారణంగా తొలి మ్యాచ్ కు దూరంగా ఉండిన సూర్యకుమార్ యాదవ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ కూడా అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తుంది. ఎన్సీఏ సూర్యకు ఇంకా ఎన్ఓసీ ఇవ్వలేదని సమాచారం. ఇవాళ సాయంత్రంలోగా ఎన్సీఏ సూర్యకు ఎన్ఓసీ ఇవ్వకపోతే రేపటి మ్యాచ్ కి అతడు అందుబాటులోకి రావడం దాదాపుగా అసాధ్యమే. ముంబై తొలి మ్యాచ్ లో స్కై లేని లోటు స్పష్టంగా కనిపించింది. గుజరాత్ తో మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఉంటే ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి ఉండేది. అయితే రేపటి మ్యాచ్ కూడా స్కై దూరం అయితే అది ముంబై విజయ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇక సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సూర్య ఇటీవలే పలు సర్జరీలు చేయించుకొని ప్రస్తుతం ఎన్సీఏలో వైద్య పరీక్షల్లో ఉన్నాడు. ఇక సూర్య ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. వారు ఎన్ఓసీ ఇస్తేనే సూర్యకు ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ముంబై ఇండియన్స్ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్ తో రేపు జరగబోయే మ్యాచ్ లో తాడో పేడో తేల్చుకోబోతుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ లో ప్రత్యర్థి చేతుల్లో ఓడడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముంబై తమ తొలి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడగా సన్ రైజర్స్ కేకేఆర్ చేతిలో పరాజయం పాలైంది. ఇక ఈ రెండు జట్ల మధ్య రేపు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది.